నొప్పులే. నేను అడిగే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆ లెక్కనైతే మనం ఇస్తాం డబ్బులు, ఎలక్షన్లప్పుడు డబ్బులు పంచేటప్పుడు అందరూ ఈఎస్ ప్రమాణాలు చేపిస్తారు అక్కడే బొమ్మలు తీసుకెళ్ళి. వాళ్ళు క్రిస్టియన్ అయితే అది ఎంతకుముందు చూసాం. ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకుని అందరూ ప్రమాణాలు చేయించుకుంటారు, చివరికి ఒకటిగా ఓటేస్తారు కదా ఫైనల్గా. ఎక్కడైనా జరిగేది అదే కదా. కానీ ఒక మాట నేను అనే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇవాళ అక్కడ నేల మీద కూర్చుంటున్నారు, ఇదంతా గుర్తుకొస్తున్నది. అసలు ఆ వ్యవస్థను తీసేద్దాం అనుకున్నాం. ఇంతకు ముందు మరి ఎక్కడ కూర్చున్నారు సార్ వాళ్ళు? జన్మభూమి కమిటీ డబ్బులు ఇచ్చేది కాదు అప్పుడు. జన్మభూమి కమిటీ ఎంపిక చేసేది, డబ్బులు తీసుకోవడం మాత్రం మున్సిపల్ ఆఫీసు, పంచాయతీ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు అట్లాంటి చోట్ల ఇచ్చేవాడు. అప్పుడు అట్లాగే కూర్చునేవాళ్ళు కదా. ఇక్కడ ఇది మంచి పాయింట్ చెప్పారు మీరు, మంచి పాయింట్ చెప్పారు. నాకు బాగా గుర్తుంది, మున్సిపల్ ఆఫీస్ అయితే పంచాయతీ కాలంలో అయితే కంపల్సరీ కుర్చీలు వేసేవాడు. కుర్చీలు లేదు, నాకు గుర్తుంది. నాకైనా గుర్తుంది, నేను చూసా. అక్కడ రోడ్డు అరుగుల మీదన, వాళ్ళ అరుగుల మీద వీళ్ళ అరుగుల మీద కూర్చుంటుంటే వాళ్ళు చివరికి అరుగుల మీదన వేరే ఏమన్నా ఆరేసేసేవాళ్ళు బట్టలు, వీళ్ళు వచ్చి కూర్చుంటున్నారని. అట్లా మా తిరుపతిలో లంతకాల ప్రాంగణం సపరేట్ ఇచ్చేది. మీరు అది తిరుపతిలో ఆ ప్రాంగణం చూసారు, మిగతా ప్రాంగణాలు చూస్తే తెలిసిండేది. అది ఇతర ఏరియాలో ఖచ్చితంగా అంటే కాస్త పెద్ద ఏరియా ఉంది కాబట్టి కొన్ని ఏరియాల్లో మీరు వెళ్ళిన చోట అట్లాగే ఉంటుంది. మున్సిపల్ ఆఫీసులు వాటి దగ్గర అయితే అట్లాగే ఉండేది ఇబ్బంది. నేను అనే పాయింట్ ఏంటంటే, ఒక ఆఫ్టర్ ఆల్ ఒక వాలంటీర్ చెప్తే ఓటు లోపలికి వెళ్ళాక ఎవరికి వేస్తాడు ఎట్ట తెలుస్తుంది సార్ బేసిక్ గా? సార్ ఇప్పుడు మీరు కరెక్ట్ పాయింట్ అడిగారు సార్, అక్కడికి వస్తున్నాం. వాలంటీర్ అనే 50 ఏళ్లకు 100 ఏళ్లకు ఉన్న వాలంటీర్ డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతున్న వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయి. ఆ మనిషి కూర్చొని పోయింది సార్, అది పార్టీలకు ఎందుకు పోయింది అది? ఇప్పుడు కరెక్ట్ గా వచ్చారు. ఎందుకంటే ఏం చేస్తారు సార్ ఒక్క నిమిషం సార్, మీ వాలంటీర్ ఏం చేస్తున్నాడు? మీ సెల్ నెంబరు, మీ ఆస్తి వివరాలు, మీకు సమాచారం తీసుకొని ఇంకో రకంగా చెప్పాలంటే మీరు తెలుగుదేశానికి వేస్తారా, కాంగ్రెస్ కి వేస్తారా, బీజేపీకి వేస్తారా, జనసేనకి వేస్తారా? ఓట్లు డివైడింగ్ ప్యాటర్న్ వాళ్ళు చేసేస్తున్నారు వాలంటీర్. ప్రతి బూత్ కమిటీగా తెలుసు ఎవరి వైపు ఉన్నారు, తటస్థులు ఎవరు, వాళ్ళు ఎటువైపు వేసే అవకాశం ఉందనేది అందరికీ తెలుసు. నేను సూటిగా అడుగుతున్న పాయింట్ ఏంటంటే, వీళ్ళు చెప్పగానే మారిపోయే అంత సీన్ ఉంటదా? ఇప్పుడు 5 ఏళ్ళుగా వాళ్ళు ఇంటరాక్ట్ అయిన వ్యక్తులు 100% పోని వాళ్ళని ఆపేసేస్తే మారిపోతారా జనం? మీ పాయింట్ గడికి వస్తా, 2 నెలలు ఆపేస్తానే కదా సార్. ఈ 2 నెలలు ప్రభుత్వ ఉద్యోగాలు వెళ్ళటం వల్ల ఇటువంటి సచివాలయ ఉద్యోగులు కూడా ఇదే జగన్ వచ్చాక వచ్చిన వాళ్ళే కదా సార్. ఉన్నాయి సార్, ఇదేమైంది? దీనికి బదులు వాళ్ళకైనా అంతే కదా, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు. ఇంకా వాలంటీర్కి 5,000 కాబట్టి వాళ్ళకి కొంచెం పూర్తి విశ్వాసం ఉండదు. ఇక్కడ వచ్చేటప్పటికి పూర్తిగా జీవితకాలం పర్మనెంట్ ఉద్యోగం వచ్చింది, వాళ్ళు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, వాళ్ళు భయం భక్తులతో చేస్తారు. ప్రభుత్వ పార్టీ ప్రలోభాలు లొంగరనేది సచివాలయ మార్చుకోమంది. కానీ మీరన్నట్టు వాళ్ళు ప్రలోభాలు లోబడి వాళ్ళు కూడా తప్పుడు పనులు చేస్తే రాజకీయం వృద్ధుడైతే రోడ్డు మీద పడ్డాడు పాపం. రైట్. కానీ అందుకే సార్ నేను చెప్పేది, ఏ పార్టీ వాళ్ళైనా మేము వచ్చినా వాళ్ళు వచ్చినా వృద్ధుల్ని బజార్కి ఇచ్చి నీచ రాజకీయాలు చేయకుండా ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేసి ఇబ్బంది కలగదు కదా. ఇంటికి ఇంకొచ్చు కదా, అది నా వాదం. నేను చెప్పలేదు కదా. ఇంకోటి కూడా చివరి విషయం కూడా సార్, ఎందుకంటే నిజంగా బడ్జెట్ ఉందా, లోన్ తెచ్చుకున్నారా, ఇక్కడ మీ పార్టీ చేసిన ఒక పెద్ద ఒక్క నిమిషం శర్మ గారు చెప్పేటప్పుడు ఎందుకు బాధపడ్డారంటే, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు నేను శర్మ గారు కట్టాల్సింది ఇంకా రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి. ఆదేశ